మాట్లాడాలా లేదా? మాట్లాడాలా లేదా? ఆర్ యు రెడీ? మాట్లాడటం ఒక్కటే గెలిపిస్తుంది నాన్న మిమ్మల్ని. మాట్లాడటం చేత కాకపోతే తగాదలే వస్తాయి. మాట్లాడటం చేత అయితే, ఎదుటి మనిషిని కన్విన్స్ చేయటం చేత అయితే ఈ సమాజం నీతో పాటు ఉంటుంది. మాట్లాడటం నేర్చుకోండి. ఎలక్ట్యూషన్ చాలా తేలిక. ఎక్కడ ఛాన్స్ వచ్చినా పేరు ఇవ్వండి. మొదటి 4 సార్లు 5 సార్లు చెత్తగా మాట్లాడతారు, మాట్లాడనియండి. ఈ ప్రపంచాన్ని శాసించిన స్పీకర్లు, ఇప్పటికీ శాసిస్తున్న స్పీకర్లు కూడా మొదటిసారి మైక్ పట్టుకుంటే వణికిన వాళ్లే, చల్లబడిన వాళ్లే, కాళ్ళు వణికిన వాళ్లే, చేతులు వణికిన వాళ్లే. ఉంటుంది భయం, ఎత్తిపారేయండి. నేను మాట్లాడగలను, మాట్లాడాలి, గెలవాలి. ఈ ఆలోచనతో సిన్సియర్గా డ్రైవ్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, సబ్జెక్టు మాట్లాడేటప్పుడు ప్రారంభం ఎట్లా మాట్లాడాలి, ముగింపు ఎట్లా ఉండాలి, మధ్యలో కంటెంట్ ఎట్లా ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, నీ చూపు ఎట్లా ఉండాలి, ఐసైట్. ఇప్పుడు నేను మాట్లాడటం మొదలుపెట్టిన 10 నిమిషాలు అయింది. మొత్తం అందరికల్లే చూస్తున్నా. అందరికల్లే నా కళ్ళు చూస్తూ ఉంటే మొత్తం సీరియస్గా వింటారు. లేదా నేను ఈ అమ్మాయి కల్లే చూస్తూ మాట్లాడితే, ఈ అబ్బాయి కల్లే చూస్తూ మాట్లాడితే కనెక్ట్. భయంలో నుంచి ఏమొస్తుందంటే ఒకళ్ళకల్లే చూస్తూ ఉంటారు. అట్లా ఒకళ్ళకల్లే చూస్తున్నప్పుడు మీటింగ్ సక్సెస్ కాదు. నువ్వు మాట్లాడే భాష, నువ్వు టాపిక్ని జనం మొత్తానికి అర్థం కావాలంటే జనం మొత్తాన్ని చూడాల్సిందే. ఈ చిన్న చిన్న అంశాలని, టెక్నిక్స్ని పాటించండి. బాగా మాట్లాడండి, ఎక్సలెంట్గా మాట్లాడండి. మాట్లాడటం ప్రైజుల కోసం మాట్లాడద్దు, భాష కోసం మాట్లాడండి. గెలవటం కోసం మాట్లాడద్దు, భాష నేర్చుకోవడం కోసం మాట్లాడండి. ఈ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ మిగతా ఆడియన్స్ కూడా, ఆడియన్స్కి గొప్పతనం ఏంటంటే లిజనింగ్ ఇంపార్టెంటు. లిజనింగ్ కరెక్ట్గా లేకపోతే గెలవలేవు. వీడు స్పీకింగ్, వీడు మాట్లాడేటప్పుడు ఏం తప్పులు చేస్తున్నాడో అర్థమైతే ఆ తప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని సీరియస్గా డ్రైవ్ చేసి పబ్లిక్ స్పీకింగ్ని, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ 3 నిమిషాలు, 2 నిమిషాలు, 1.5 నిమిషం మాట్లాడినా స్పష్టంగా మాట్లాడి, ప్రారంభం మాట్లాడి, ఎండింగ్ మాట్లాడి, క్లియర్గా సబ్జెక్టు మాట్లాడి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి మీ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయడానికి మీకు ఇచ్చిన టాపిక్ కూడా అద్భుతమైనటువంటి టాపిక్. ది రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ చైల్డ్ లెర్నింగ్ సక్సెస్. జూనియర్స్కి, చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి ఏంటంటే ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ టీనేజర్స్. ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ టీనేజర్స్. మాట్లాడాలా క్లియర్గా, అట్లా మాట్లాడి గెలవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హర్ష మాస్టర్కి, మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ, గెలిచే మీరందరూ గెలవాలని, ఎక్కువ మంది బాగా మాట్లాడాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. లేదు, నేను కింద